ఏలూరు జిల్లా దెందులూరులో పెద్ద పులి సంచారంతో రైతన్నలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రజలు పొలం వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. చల్లచింతలపూడి గ్రామ పరిసరాల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అయితే రైతన్నలు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ధైర్యం చెప్పారు. పులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లు సైతం అధికారులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దెందులూరు నియోజకవర్గంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా మేదనరూపాలెం కానీ మిగిలిన గ్రామాలకు సంబంధించి తలచింతలపూడి ప్రాంతాల్లో కూడా సంచరిస్తుంది. క్షేత్రస్థాయిలో కూడా రైతాంగాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి భరోసా కల్పిస్తున్నారు. సార్ చెప్పండి, మీ నియోజకవర్గం సంబంధించి రైతాంగం కూడా ఎప్పుడూ కొంత ఆందోళన ఉన్నారు. ఏరియాకి సంబంధించి కూడా చిరుత సంచారం ఉందని చెప్పని వారికి ఎటువంటి భరోసా కల్పించారు సార్? అవునన్నా, ఇది గత 4-5 రోజులుగా ఒక పులి తిరుగుతూ ఉంది అని చెప్పి మాకు పంజా మార్క్స్ కనపడినాయి అని చెప్పి చాలామంది కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కాల్ రాగానే మేము మన ఫారెస్ట్ ఆఫీసర్స్ని, టైగర్ ప్రొటెక్షన్ యూనిట్స్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకి వీళ్ళు ఎన్ఎస్ఆర్టీ టీమ్ అని ఉంటారు, వాళ్ళు స్పెషల్ టీమ్. అలాగే శ్రీశైలం నుంచి కూడా ఒక స్పెషల్ టీమ్. బోత్ టీమ్స్ వర్ ఆన్ ద గ్రౌండ్ అలాంగ్ విత్ ద రెవెన్యూ, అలాంగ్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అందరినీ కలిపి ఇక్కడ ఎటు వెళ్తుందని ట్రేస్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా గాడ్స్ గ్రేస్ 4-5 డేస్ నుంచి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. అది ఎవరిని కూడా అటాక్ చేయటం కానీ, అంటే ప్రొవోకింగ్ యానిమల్ కాదు. బట్ కానీ ఈరోజు ఇప్పుడు ఇందాక రైతు ఒక ఆయన పుండు అనేటటువంటి రైతు మా ఇక్కడ చల్లచింతలపూడిలో వాళ్ళ తోట నుంచి బయటకు వస్తూ ఉంటే ఆయన ముందే నడుచుకుంటూ వెళ్ళింది. సో ఆయన చూడటంతో ఇది ఫస్ట్ మనం చూడటం అనేది, కాబట్టి డైరెక్ట్గా మనం చూడటం అనేది ఫస్ట్. కాబట్టి ఆయన చెప్పంగానే ఇక్కడ ఒక అలజడి అవటంతో ప్రజలకు ధైర్యం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా ఇక్కడికి రావటం జరిగింది. నాతో పాటు ఒక వస్తువు కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇక్కడ తీసుకువచ్చాము. సో ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడు క్లియర్ చేపిస్తూ జనాన్ని అందరినీ క్లియర్ చేసి, ఎందుకంటే వెరీ క్లియర్ కట్ ఇక్కడే ఉన్నటువంటి ఒక పొలంలోకి అది వెళ్ళటము రైతులు చూడటం జరిగింది. అది 2 ఎకరాలు మొక్కజొన్న వేసినటువంటిది, ఆ లోపలే ఉంది ఇప్పుడు కూడా అనేది రైతాంగం చెప్తూ ఉన్నారు. సో స్పెషల్ టీమ్స్ విత్ కెమెరాస్ అన్నీ కూడా తెప్పించాము, అన్నీ కూడా కెమెరాస్, అదేవిధంగా బోన్ కూడా తెప్పించడం జరిగింది. ఇప్పుడు జనాలకు చెప్పేది, జనరల్లీ టైగర్ అటాక్ చేయదు, మనం ప్రొవోక్ చేస్తే తప్ప. కాబట్టి ఇప్పటిదాకా అదే చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా దాన్ని ప్రొవోక్ చేయొద్దని, ఎవరు కూడా అదేరి పడొద్దు, ధైర్యంగా ఉండండి. అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఎవరికి కూడా ఆ పులిని క్షేమంగా మళ్ళీ ఫారెస్ట్లో దింపే కార్యక్రమం, అదేవిధంగా ప్రజల క్షేమం కూడా చూస్తూ ఉంది. పొలాల్లో కూడా ఇబ్బంది వస్తూ ఉంది ఇప్పుడు, ఎందుకంటే కూలీలు ఎవరు కూడా రావడానికి ధైర్యం చేయటం లేదు. సో మన సైడ్ నుంచి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ట్రాప్ కెమెరాస్ పెట్టించాము, బోన్లు తెప్పించాము, వేరియస్ డిపార్ట్మెంట్స్ని తీసుకుని వచ్చాము. అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. డెఫినెట్గా అది ఇప్పుడు దాకా ఎవరిని కూడా అటాక్ చేసినటువంటి యానిమల్ కాదు. బట్ అది ఏమన్నా వెనక్కి ఫారెస్ట్లోకి అదే వెళ్ళిపోతుందా అనేది అనిపిస్తుంది. కానీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది. సో ఎందుకు తిరుగుతుందని ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం. డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని ఆలోచిస్తున్నాం. డెఫినెట్గా అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక పులి కనపడుతుంది, 3వ తారీఖు ఇంకో పులి మా దెందులూరు నియోజకవర్గంలో అడుగు పెట్టబోతుంది అని అనుకుంటూ ఉన్నాం. డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు ఈరోజు 3వ తారీఖు ఇదే దెందులూరు నియోజకవర్గంలో కార్యక్రమం ఉంది. కాబట్టి మళ్ళీ మాకెంతో ఇష్టమైన పులి ఇక్కడ అడుగు పెట్టబోతుందని తెలియజేస్తున్నాం. పూర్తిస్థాయిలో కూడా రైతాంగం సంబంధించి కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు. పూర్తిస్థాయిలో కూడా ఫారెస్ట్ అధికారులతో కూడా ప్రత్యేకమైన చర్యలు చెప్పినాం. ట్రాప్ కెమెరాలతో పాటు ఎక్కడున్నటువంటి బోన్లు కూడా తెప్పించి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని చెప్పి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ రాముతో రాజు, సాక్షి, దెందులూరు నియోజకవర్గం నుంచి.